నేను ఎలక్షన్ కోడ్‌లో వాలంటీర్ వ్యవస్థ లేదన్నప్పుడు మరి ఏ విధంగా బడ్జెట్‌లో లేదు. అక్టోబర్‌లో వదిలేశారన్నారు. బడ్జెట్ లేదు. ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఒక కమిషనర్, మున్సిపల్ కమిషనర్, ఐఏఎస్, ఐపీఎస్ అనేవాళ్ళు, కలెక్టర్ అనేవాళ్ళు చదువుకొని ఉద్యోగం రాసి వచ్చారో మాలాగా ఇంటర్వ్యూ చేసి వచ్చారో తెలియట్లేదన్న. ఇప్పుడు ఒక జేబులో డబ్బు ఎలాగిచ్చారు? వాలంటీర్ వ్యవస్థ లేనప్పుడు ఆ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే దాకా జీతాలు పడ్డాయన్న మాకు. మే వరకు జీతాలు పడ్డాయి. ఎలక్షన్ ఎన్నికల కమిషన్ కూడా ఎలా చేశారు? జీతాలు జీవో లేనప్పుడు గవర్నమెంట్ ఒక జీవో ప్రకారం వేస్తున్నప్పుడు, బడ్జెట్లో వేస్తున్నప్పుడు ఒక జీవో ప్రకారం మాకు ఎగ్జాంపుల్ ఏంటంటే మాకు పుస్తకాలు, బ్యాంక్ పుస్తకాలు కదా, దాంట్లో కూడా ఏ ట్రెజరీ నుంచి పడుతుంది ఏంటని చెప్పి దాంట్లో నెంబర్ కూడా వస్తుంది. నిధి యాప్లో కూడా చూపిస్తుంది. ఇప్పుడు కూడా మాది ఏంటంటే అప్రూవల్ అని చెప్పి వాలంటీర్ వ్యవస్థ రన్నింగ్లోనే చూపిస్తుంది తప్ప ఇది ఒక మనిషి చచ్చిపోతే తప్ప తీయడానికి లేదు. ఒకటి అదే వాలంటీర్ వ్యవస్థలో ఒక నిధి యాప్లో వచ్చింది అనేది ఎంప్లాయీస్కి ఉంది, అదే మాకు అలాగే ఉంది. సేఫ్ మెసేజ్ ఏదో మాకు అలాగే ఉంది, హెచ్ఆర్ మెసేజ్ మాకు అలాగే ఉంది, సేమ్ అన్నీ ఉన్నాయి. అంతేగాని ఎన్నికల ముందు వాగ్దానం ఇచ్చి ఎన్నికలు అయిపోయాక చేతులు పెట్టుకుందామంటే నెక్స్ట్ రానున్న కాలంలో ఇంకా ఉద్యమం చేస్తాము. రాబోయే తరంలో ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉంది. అలాగే మా వాలంటీర్స్ కూడా రేపటి రోజు ఎమ్మెల్సీలు అవ్వే వాళ్ళు ఉన్నారు, చదువుకున్న చాలామంది ఉన్నారు. మేము పోటీ చేస్తాం. ప్రతి ఏరియాలో, ప్రతి నియోజకవర్గంలో మేము కూడా పోటీ చేయాలని మేము కోరుకుంటున్నాము. ఎమ్మెల్యేకి అదేంటి డిపాజిట్ కూడా రాకుండా చేసే కాన్సెప్ట్లు ఇంకా భారీతం చేస్తామని చెప్పి మా వాళ్ళు ఇస్తారు. 2,60,000 మంది వాలంటీర్స్కి మాకంటూ ఒక 4 కుటుంబాలు అంటే మా 4 కుటుంబాలకు వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, ఒక 20 కుటుంబాలు ఉంటారు. ఆ విధంగా ఇంకా భారీ సంఖ్యలో విజృంభణ చేస్తామని చెప్పి రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో కానీ ఇంకా వేరే దాంట్లో కానీ కూటమి ప్రభుత్వానికి ఎలాగా దారితో పట్టిస్తామని చెప్పి మేము ముందుగా హెచ్చరిస్తున్నాము.